దేవుడంటే వారికి భక్తి లేదు, భయం అంతకన్నా లేదు. పనిచేసే ఆలయంలోనే దోపిడీకి తెగబడ్డారు. దేవుడు ప్రసాదాన్ని మనమంతా కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. అలాంటి ప్రసాదం తయారీ సామాగ్రినే మింగేశారు ఆ కంత్రీలు. దైవ సన్నిధిలో ఉంటూ పాపపు పనికి ఒడిగట్టిన వారికి దేవుడు తగిన శాస్తే చేశాడు. ఆ దొంగలు ఎవరు? వాళ్లకు పడ్డ శిక్ష ఏంటి? ఇదిగో ఇది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయంలో ఇప్పుడు దొంగలు పడ్డారు. అవును, ఏకంగా దైవ సన్నిధిలోనే చోరీకి పాల్పడ్డారు. చోరీ చేసింది ఎవరో కాదు, ఆలయంలో పనిచేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ సిబ్బందే ఈ పాపానికి ఒడిగట్టారు. ఇదిగో ఇది లక్ష్మీ నరసింహస్వామి ప్రసాద తయారీ కేంద్రం. ప్రసాద తయారీ సామాగ్రి అంతా ఈ గోదాంలో ఉంటుంది. ప్రసాద విక్రయశాల విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది సిహెచ్ గణేష్, పులిహోర మిషన్ ఆపరేటర్ పి మధు వీరిద్దరూ కలిసి అర్ధరాత్రి 10 చింతపండు బస్తాలను గోదాంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన బస్తాలను కారులో పెట్టి కొండ కిందకు తరలించే ఏర్పాట్లు చేస్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. కొండపైకి, అది కన్వేయర్ బెల్ట్ వరకు కారును అనుమతించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారు ఎవరి రిఫరెన్స్ తో కొండపైకి వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ప్రసాద విక్రయశాల విభాగంలో విలువైన సామాగ్రి ఉన్నా తాళాలు లేకపోవడం, ఆలయ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపం స్పష్టంగా కనబడుతోంది. చింతపండు బస్తాల దొంగతనం ఘటనను ఆలయ ఈవో వెంకట్రావు సీరియస్ గా తీసుకున్నారు. గతంలోనూ ఇలాంటి దొంగతనాలు జరిగాయా, ఇప్పుడే జరిగిందా అనే అంశంపై సమగ్రంగా విచారణ జరిపించేందుకు డిప్యూటీ ఈవో సహా 5 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. అంతేకాకుండా చాలా కాలం నుంచి ఒకే సెక్షన్ లో పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడు ఇటువంటి జరగలేదు, ఇక ముందు కూడా ఇటువంటి జరగకూడదని ఇప్పుడే మా సిబ్బందిని అందరినీ పిలవడం జరిగింది, అందరినీ రివ్యూ చేయడం జరిగింది. ఆ వింగ్ లో ఉన్నటువంటి ఒక 2 ఎంప్లాయీస్ మీద కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసాం ఫర్ సూపర్వైజరీ ల్యాప్సెస్. దాని మీద ఒక డీటెయిల్డ్ కమిటీని ఏర్పాటు చేసి టోటల్ ఇప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు జరిగిందేనా, ఇదివరకు ఏమైనా జరిగాయా అన్నది కూడా మరింత తీక్షణంగా వెరిఫై చేయడం కోసం ఒక కమిటీని కూడా డిప్యూటీ ఆధ్వర్యంలో ఒక 5 మెన్ కమిటీని వేయడం జరిగింది. వాళ్ళు 100% అంటే 100% వెరిఫికేషన్ అంటారు దాన్ని, 100% స్టాక్స్ వెరిఫికేషన్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడమే కాకుండా ఇటువంటి దొంగలు ఉంటే వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం కాకుండా వీ విల్ కిక్ అవుట్ దోస్ పర్సన్స్ ఫ్రమ్ ది టెంపుల్ ప్రెమిసెస్. మళ్ళీ ఎప్పుడు టెంపుల్లోకి రావడానికి కూడా వాళ్ళు భయపడేటట్టు చేయడానికి ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. నిజంగా అటువంటి తప్పులు అధికారులు ఎవరైనా చేస్తే చాలా తీక్షణంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కూడా ఏ రకమైన వెనకాడం. అంతేకాకుండా ఇటువంటి చిన్న చిన్న అక్రమాలకు పాల్పడిన ఎవరైనా సరే భయపడేటట్టు దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం వెనుక ఆలయ ఉన్నతాధికారుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు చింతపండు దొంగతనం ఘటనలో తమ పేర్లు చెప్పొద్దని మధు, గణేష్ ను కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా చింతపండు బస్తాల చోరీతో యాదగిరిగుట్టపై భద్రతా వైఫల్యం బయటపడింది.